ఉస్మానియా ఫౌండేషన్ భవన్ కు ఓయూలో శంకుస్థాపన చేశారు ఓయూ వీసీ రవీందర్ యాదవ్. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మరొక మైలురాయికి ఈ రోజు బీజం పడిందన్నారు. 106 సంవత్సరాల చరిత్రలో కొంతమంది కృషి వల్ల అల్యూమినియం అసోసియేషన్ యాక్టివిటీ జరుగుతుందన్నారు. ఈ ప్రయత్నం ఇంతకుముందు కూడా జరిగింది, కానీ అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ఈ ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో ప్రపంచంలోని పూర్వ విద్యార్థుల నుండి ఫండ్స్ సేకరించి వాటిని వివిధ రూపాల్లో యూనివర్సిటీ అభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. యూనివర్సిటీ చరిత్రలో మరొక మైలురాయి ఈరోజు పడింది. 106 సంవత్సరాల ఉస్మానియా చరిత్రలో చాలామంది కృషి వల్ల అలుమ్ని అసోసియేషన్ దాని యాక్టివిటీస్ కొంత మేరకు జరిగింది. ఈ ప్రయత్నం ఇంతకుముందు కూడా కొంత జరిగింది, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఏర్పాటు చేసుకున్నటువంటి 21 పాయింట్ ఎజెండాలో భాగంగా ఏవే కార్యక్రమాలు చేపట్టాలనో ఈ వచ్చే 10 సంవత్సరాలకు గాను ఉండేటువంటి ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగా ఈ యొక్క ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి. ఆ ఉస్మానియా ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏంటి కనుక చూసినట్లయితే, దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కానీ భారతదేశంలో ఐఐటీలు, ఐఎంలలో, సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి ఐఐటీ, ఐఎంలో కూడా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని వాటిని అభివృద్ధికి దోహదం చేయడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డేట్ ఇన్వైట్ చేసినప్పుడు పెద్దలు సూచించిన మేరకు ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లయితే సెక్షన్ 8 కంపెనీ కింద మనం అలుమ్ని నుంచి రిసోర్సెస్ మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలుమ్ని అసోసియేషన్స్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి, కానీ ఫౌండేషన్కి ఆ లిమిటేషన్స్ ఉండవు. అన్ని అసోసియేషన్స్ను ఒకే అంబరిలా కింద తీసుకురావడానికి ఉద్దేశించి 1.5 year బ్యాక్ ఈసీలో ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి సెక్షన్ 8 కంపెనీని ఏర్పాటు చేసిన తర్వాత మేము అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు, కార్పొరేట్ సంస్థలు కావచ్చు, దాదాపుగా ఒక 20 కోట్ల పైన మనకు మొబిలైజ్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి అలుమ్ని అసోసియేషన్స్కు అవి ఎక్కడెక్కడ లోకలైజ్గా ఉండే, కానీ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి ఒకటే ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీ అలుమ్నస్ ఒకరు దాదాపు 5 కోట్ల రూపాయలు గోపాలకృష్ణ గారు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మనకు ఫౌండేషన్ కనుక ఉన్నట్లయితే మనం దాన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా మేము టీటీడీ మోడల్లో కూడా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో కాంట్రిబ్యూట్ చేసిన వారి యొక్క పేరును పెట్టడానికి, అది రూమ్కే కావచ్చు, హాల్కే కావచ్చు, లేదా ఇంకేమైనా కావచ్చు. యుఎస్ నుంచి చాలామంది అలుమ్ని మిత్రులు ప్లస్ యూకే నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఒక డిబేట్ చేసుకోవడానికి, ఒక డిస్కషన్ చేసుకోవడానికి, విద్యార్థులకు ఏ విధంగా దోహదపడవచ్చు అనేటువంటి అన్ని లక్ష్యాలతోటి ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాన్ని యాక్టివిటీస్ కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు చాలా యాక్టివిటీస్ చేశాం. దీనికి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా ఉండాలి. అన్ని యూనివర్సిటీలలో, అన్ని ఐఐటీలలో కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ అనేటువంటిది ఉంది.